ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు పుట్టిన దినము, వివాహ దినం జరుపుకున్న బిడ్డలను దేవుడు విశేషంగా దీవించాలని మేము ఆశిస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీకు తోడుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అట్టి ఆశీర్వాదాలతో మీరు నింపబడుదురుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 89వ కీర్తన 24వ వచనం 28వ వచనం కూడా చదువుకున్నాం. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడు మంచి వాగ్దానాలు చేస్తున్నారు మనకి వేళ. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును అని తెలియజేస్తున్నారు దేవుడు. ఎవరికి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే వాగ్దానాలు వర్తిస్తాయి. దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటున్న వారికి, దేవుని మహిమార్థమై జీవిస్తున్న వారికి ఈ వాగ్దానాలు నెరవేరుతాయి. ఈ వాక్యము మన గ్రంథంలో దేవుడు ఎవరితో చెబుతున్నారంటే దావీదుతో చెబుతున్నారు. దావీదు మహారాజు దేవునికి ఎంతో ఇష్టడైన వాడు, ఎంతో భయభక్తులు కలిగిన వాడు. బాల్యం నుండి దేవుని సేవించడంలో, ఆరాధించడంలో, దేవుని యందు భయభక్తులు కలిగించడంలో, దేవుని పక్షాన కార్యాలు చేయడంలో ఎంతో విధేయత గలవాడు, విశ్వాసము గలవాడు, ఆసక్తి గలవాడు. దేవుడి వాగ్దానాలు చేస్తున్నాడు. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడుగా ఉండును అని. ఇది ఎంత ఆశీర్వాదం! ఎవరైతే దావీదు మహారాజు వలె బాల్యం నుండి దేవుని కృప పొందుకుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవునిని సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటారో, వారికి కూడా ఈ వాగ్దానాలు నెరవేరుస్తాడు దేవుడు. దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క కృప తోడై ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఆయన కృప తోడుగా ఉంటే మనం ఏదైనా సాధించగలము. ఆయన కృప తోడుగా ఉంటే ఎంత క్షేమమైనా జీవించగలము. ఏ కీడు వచ్చినా, ఏ శోధన వచ్చినా మనము వాటిని పట్టించుకోము. ఎందుకంటే ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. ఈ లోకంలో ఆయన కృప కంటే మనకి అత్యధికమైన ఆశీర్వాదం మరి ఏమీ లేదు. ఆయన కృపయే మనల్ని వర్ధలు చేస్తుంది, ఆయన కృపయే మనల్ని కాపాడుతుంది, ఆయన కృపయే మనల్ని హెచ్చిస్తుంది. అందుకనే ఆయన కృప పొందుకోవడం ఎంతో అవసరం. దావీదు మహారాజు అట్టి కృపను పొందుకున్నాడు కనుకనే మహారాజు అయ్యాడు, శ్రేష్టమైన పరిపాలన చేశాడు, శ్రేష్టమైన విజయాలు పొందాడు. అతని సంతానము స్థిరముగా ఉంటుందని కూడా దేవుడు ఆశీర్వదించాడు. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండును అని కూడా తెలియజేస్తున్నారు. ఉండ చేసేదను, నా నిబంధన అతనితో స్థిరపరచుదును, స్థిరముగా ఉండును అని కూడా తెలియజేస్తున్నారు. ఈ నిబంధన, ఇదే వాక్యం ద్వారా ఆయన నిబంధన చేస్తున్నారు దేవుడు దావీదుతోటి. నా నిబంధన స్థిరముగా ఉండును అంటున్నారు. నా కృప తోడుగా ఉండ చేసేదను అంటున్నారు. మనము కూడా అంతే కృప పొందుకుంటాం. మనము కూడా ఆయన కృప నిత్యము పొందుకునే వారముగా జీవించగలుగుతాం. ఎప్పుడు అంటే ఆయన యందు ఆసక్తి కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన కొరకు మన జీవితాలను సమర్పించుకున్నప్పుడు ఈ దావీదు మహారాజుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనకు కూడా అనుగ్రహిస్తారు, మన పట్ల కూడా నెరవేరుస్తారు. అప్పుడు భూమి మీద ఏది ఉన్నా, ఏది లేకపోయినా, యుద్ధాలు జరుగుతున్నా, యుద్ధాలు జరగకపోయినా, కరువు వచ్చినా, కాటకలు వచ్చినా, ఏది వచ్చినా మనల్ని చెల్లించేది ఎవరు ఉండరు, ఏది ఉండదు. ఆయన కృప మనకి సమృద్ధిగా ఉంటుంది. కరువులో మనకి సమృద్ధి ఉంటుంది, యుద్ధ భయాల్లో మనకి కాపుదలగా ఉంటుంది, క్షేమంగా ఉండగలుగుతాము. కనుక యేసు ప్రభు వారిని మనం హత్తుకొని జీవించినప్పుడు ఆయన విశ్వాస్యత మనకు అనుగ్రహిస్తారు, ఆయన కృప మనకి తోడుగా ఉంచుతారు, ఆయన నిబంధన మనకి ఎల్లవేళలా నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం కూడా, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు రాజుకు దూరమైనట్లుగా అతనికి నా కృప దూరముగా చేయను అంటున్నాడు దేవుడు. ఆయనను స్థాపించడానికై సౌలు రాజును దూరం చేశాడు దేవుడు అని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు దావీదు మహారాజును స్థాపించడానికి సౌలు మహారాజుకి
ఆయన కృప దూరం చేశానని వాక్యం తెలియజేస్తుంది. ఎంత ఆశ్చర్యకరం కదా. మనము అంత ఉన్నత స్థితిలో హెచ్చించాలంటే దేవుని కృప ఉండాలి. ఆయనకు విరోధముగా జీవిస్తే సౌలు రాజుని ఏ విధంగా త్రోసివేశాడో అలాగే త్రోసివేయబడతారు కూడా. ఆయన కృప ఉంటే ఎక్కడో గొర్రెలను కాచుకునే వాడిని తీసుకొచ్చి సింహాసనం అధిష్ఠింపజేస్తారు. ఆయన కృప తోడుగా ఉండకపోతే త్రోసివేస్తే రాజరికంలో ఉన్న సౌలు మహారాజును కూడా త్రోసివేశారు దేవుడు. చూసారా ఎంత అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుడు. కనుకనే మనం ఆయన కొరకు కనిపెట్టుతూ ఉండాలి. మనం ఈ లోకంలో దేన్నో ఆధారం చేసుకుంటాం. ఎవరో ఒకళ్ళని ఆధారం చేసుకుని జీవిస్తారు ఈ లోకంలో ప్రతి వారు కూడా. కానీ ప్రథమంగా మనం దేవుని ఆధారం చేసుకోవాలి. ప్రథమంగా మనం దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. ప్రథమంగా మన జీవితాలు దేవునికి సమర్పించుకుని జీవించాలి. అప్పుడు దావీదు మహారాజుకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మనకు కూడా నెరవేర్చారు. మనం కూడా ఆయన కృప మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాము. ఆయన విశ్వాస్యత మన ఎడదగక నిలిచి ఉండినప్పుడు మనము ఈ లోకంలో దేనినైనాను సాధించగలుగుతాము, దేనినైనాను జయించగలుగుతాము. ఏ శోధనైనా మనం జయించగలుగుతాం దేవుడు మన పక్షాన ఉంటే. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ నాయన మీ కృపతో ఆశీర్వదించండి. మీ యొక్క ఆశీర్వాదములకు పాత్రలుగా చేయండి. మిమ్మల్ని వెంబడించే వారినిగా చేయండి. మీలో ఫలించే వారినిగా చేయండి. యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.